ఇంగ్లండ్తో మాంచెస్టర్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 358 పరుగులు చేసింది. సవాలు విసిరిన పిచ్ మీద ఆత్మవిశ్వాసంతోనే ఆడింది. గాయపడినప్పటికీ భారత జట్టు కోసం రిషబ్ పంత్ బ్యాటింగ్ చేశాడు. రియల్ ఫైటర్ అనిపించుకున్నాడు. ఓవరాల్గా తొలి ఇన్నింగ్స్లో భారత టాప్ ఆర్డర్ మెరుగైన ప్రదర్శనే చేసింది. తొలి 7 భాగస్వామ్యాల్లో కనీసం 35 బంతుల చొప్పున ఫేస్ చేశారు. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ తొలి వికెట్కు 94 పరుగులు జోడించారు. రిషబ్ పంత్, సాయి సుదర్శన్ మధ్య అభేద్యమైన 72 పరుగుల భాగస్వామ్యం కూడా కీలకమైంది. శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ కలిసి 48 పరుగులు జోడించారు. 6 ప్లేయర్లు కనీసం 25 పరుగుల చొప్పున చేశారు. భారత్ ఇన్నింగ్స్లో 3 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. అయితే భారత ఆటగాళ్లు శుభారంభాలను బిగ్ స్కోర్గా మలచలేకపోయారు. కానీ మాంచెస్టర్ పిచ్పై బ్యాటింగ్ అంత ఈజీగా ఏమీ సాగలేదు. అయినప్పటికీ భారత ఆటగాళ్లు తమ వంతుగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించారు. నిజానికి 4 వికెట్లకు 264 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను భారత్ కొనసాగించింది. కొత్త బంతితో ఇంగ్లాండ్ ఆరంభంలోనే వికెట్ తీసింది. రవీంద్ర జడేజాను ఆర్చర్ పెవిలియన్ పంపాడు. రవీంద్ర జడేజా 20 పరుగులు చేశాడు. ఈ టైంలో శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ నిలకడగా రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లను విసిగించారు. 6వ వికెట్కు 47 పరుగులు జోడించాక శార్దూల్ పెవిలియన్ చేరాడు. శార్దూల్ ఠాకూర్ 41 పరుగులు సాధించాడు. లంచ్ బ్రేక్కు 10 నిమిషాల ముందు వరుణుడు అంతరాయం కలిగించాడు. ఆ సమయానికి భారత జట్టు 6 వికెట్లకు 321 పరుగులు చేసింది. బ్రేక్ తర్వాత రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. టెస్టుల్లో 18వ హాఫ్ సెంచరీని సాధించాడు. అయితే భారత జట్టు వేగంగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించింది. కానీ వెంటనే వికెట్లు కోల్పోయింది. లంచ్ తర్వాత 9.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 37 పరుగులు సాధించింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ ప్రయాణం 358 పరుగుల దగ్గర ఆగిపోయింది. 3 ఫోర్లు 2 సిక్స్లతో అలరించిన రిషబ్ పంత్ 54 పరుగులు సాధించాడు. శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 37 పరుగుల చొప్పున చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ ఆకట్టుకున్నాడు. బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించాడు. 24 ఓవర్లు వేసిన బెన్ స్టోక్స్ 74 పరుగులే ఇచ్చి సగం వికెట్లు సొంతం చేసుకున్నాడు. 26.1 ఓవర్లు వేసిన ఆర్చర్ 3 వికెట్లు తీశాడు. 73 పరుగులు ఇచ్చాడు. క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ ఒక్కో వికెట్ తీశారు.